దానిలోకి వచ్చి నేను వాష్రూమ్ వెళ్ళినా బయటకు వెళ్దామని వాష్రూమ్ వచ్చింది. వాష్రూమ్ వెళ్దామని వెళ్ళినా వెళ్ళి వచ్చేసరికి ఏమో తోక కనిపించింది. ఏంది ఎలుక అని చూసేసరికి పాము ఉంది. మళ్ళీ నేను బయటకు వెళ్ళేసరికి అందరికి వెళ్ళింది. మళ్ళీ మీకు కాల్ చేయడం జరిగింది. తోక కనిపించింది. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ముండాస్ నెక్స్ట్ ఎవర్ యూట్యూబ్ ఛానల్ లో మీ స్వాగతం. ఈ రోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట రామ్నగర్ లోకి వచ్చిన మా దీపక్ వాళ్ళ ఇంటికి వచ్చిన మన ఫ్రెండ్, మన సబ్స్క్రైబర్. సో గైస్, మెట్ల కింద స్నేక్ వెళ్ళిందట. సో బ్రదర్ ఇతను వాష్రూమ్కి వెళ్ళిండు. వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు అది రిటర్న్ అవుతుంది. రిటర్న్ అయ్యేటప్పుడు దాన్ని చూసిండు. చూడంగానే భయపడి టచ్ చేసిండు. రాగానే లోపలికి వెళ్ళేటప్పుడు గమనించిండు, తోక కనిపించిందట. అది పాము అని చెప్తున్నాడు. సో ఎగ్జాక్ట్లీ అడిగినాడు, తమ్ముడు పామేనా కరెక్ట్ చూసినావా, పామా ఎలుకని అంటే అన్న పామే, నేను లైవ్గా చూసిన దాన్ని అయితే నేను చెప్పిండు. చూద్దాం, దాన్ని అయితే రెస్క్యూ చేద్దాం, అది ఏ పాము ఉందో. ఓ ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ దయచేసి కామెంట్స్ చేసి చెప్పండి. ఓకే, మేము ఎంత హార్డ్ రెస్క్యూ చేస్తున్నాం, మాకు వ్యూస్ వస్తలేవు, లైక్స్ వస్తలేవు. అదే ఒక అమ్మాయి ఒక వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వాళ్ళ సబ్స్క్రైబర్స్ 30K 40K 50K సబ్స్క్రైబర్స్ ఉంటే ఒక్కొక్క వీడియోకు 1 మిలియన్ 2 మిలియన్ 1.5 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. బ్రదర్, మేము మంచి అవేర్నెస్ వీడియోస్ ఇస్తున్నాం. మా ప్రాణాలని ఇంత తెగించి మీ ప్రాణాలు మేము కాపాడుతున్నాం, అండ్ మళ్ళీ యానిమల్ ప్రాణాలు కాపాడుతున్నాం. సో మా ఇట్లాంటి రెస్క్యూవర్స్ లకు సపోర్ట్ చేయక మీరు పిచ్చి వీడియోస్ లకు సపోర్ట్ చేస్తున్నారు. గతంలో కూడా నేను కొన్ని వీడియోలలో కూడా చెప్పిన, వల్గర్ వీడియోస్ లకు సపోర్ట్ చేయకండి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన తెలంగాణలో అమ్మాయిలు ఎంత చెత్త వీడియో తీస్తున్నారంటే డబ్బులకు కకృతి పడి వరస్ట్ వీడియోలు తీస్తున్నారు. ఆ మాటలు అయితే బూతి మాటలు, డబుల్ మీనింగ్ మాటలు, పిచ్చి గలీజ్ మాటలు ఉన్నాయి. ఇది మన తెలంగాణ. ప్లస్ మళ్ళీ ఆంధ్రాలో అయితే మొత్తం ఎక్స్పోజింగ్ వీడియోస్ అయితే అమ్మాయిలు కానీ ఆంటీలు కానివ్వండి ఆ వీడియోస్ తీస్తున్నారు. మహారాష్ట్ర వాళ్ళు, యూపీ, బీహార్ వాళ్ళు అయితే చిన్న డ్రెస్సులు వేసేసుకొని లైవ్లో తీస్తున్నారు, లైవ్లో వీడియోస్ పెడుతున్నారు యూట్యూబ్లో. అట్లా చెయ్యకండి. మీరు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఒకసారి మీరు ఆలోచించండి. ఒక యూత్ని మీరు నాశనం చేస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఈ మాట అంటున్నానని తప్పుగా అపార్థం చేసుకోకండి. ఎందుకంటే మీ మంచి కొరకు చెప్తున్నాం. మీకంటే ఒక ఫ్యామిలీ ఉంది, మీకంటూ అమ్మా నాన్న ఉన్నారు, మీకు మళ్ళీ ఫ్యూచర్ ఉంది. మంచి వీడియోస్ పెట్టండి. మీ వీడియో చూసి పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అనిపించాలా, ఆ వీడియోని చూసి ఒకరు మారాలా. సో అట్లాంటి వీడియోస్, ఫ్యామిలీ వీడియోస్ తీయండి. అంతేగాని మీరు గలీజ్ మాట్లాడడం, నీకు గోడకేసి రాస్తా, నా దగ్గరికి రా, చెయ్యు, అంతా గలీజ్ మాట్లాడుతున్నారు. నేను వీడియోలో కూడా చెప్పద్దు అని చెప్తున్నాను. నా మాటలు మీకు ఏదైనా చేయాలనిపిస్తే ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి. మంచి వీడియోస్ తీయండి, మంచి కంటెంట్ పెట్టండి. పెడితే మేము కూడా సపోర్ట్ చేస్తాం కదా. మా వీడియోస్ రీచ్ అవుతలేదు. ఎందుకు అవుతలేవు అంటే యూత్ మొత్తం మీ వీడియోస్ చూస్తున్నారు, మీ డబుల్ మీనింగ్ మాటలు వింటున్నారు. మీరు చూపించేది కొద్ది చూపిస్తారు, దానికి కొంతమంది యూత్ పిల్లలు సొల్లు కరుచుకొని వీడియోలు బాగా ఫార్వర్డ్ చేస్తున్నారు. సో మాట్లాడే వాళ్ళకి వ్యూస్ వస్తలేవు. మేము ఇంత అవేర్నెస్ వీడియోస్ చేస్తున్నాము, అండ్ మళ్ళీ యానిమల్స్ ప్రాణాలు కాపాడుతున్నాం, మనుషుల ప్రాణాలు కాపాడుతున్నాం. సో మాట్లాడి రెస్క్యూవర్స్ లకు సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. వీడియో చూడగానే మీరు వెంటనే ఏం చేయాలంటే మీ బంధుమిత్రులకు ఫార్వర్డ్ చేస్తే మాకు వ్యూస్ అనేవి వస్తుంటాయి. ఓకే, చూద్దాం. ఇప్పుడు దానికి రెస్క్యూ చేస్తాను. సో ఫ్రెండ్స్, స్నేక్ రెస్క్యూ చేసే ముందు నేను ఒక యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్తాను. ప్లీజ్ దయచేసి ఆ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి. ఛానల్ నేమ్ వచ్చేసి సిటీ రుచులు. ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది చూడండి, ఆ ఛానల్ పేరు అన్నమాట. సో గైస్, ఈ ఛానల్ మీకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఒకవేళ రాకపోతే నేను కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. బ్లూ కలర్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్ మీకు ఛానల్ వచ్చేస్తుంటుంది. ఆల్ వీడియోస్ మీకు సజెస్ట్ అవుతుంటాయి అన్నమాట. సో గైస్, ఆ వీడియోని చూసిన తర్వాత మీరు మంచి కామెంట్స్ చేయండి. ఒకవేళ కొత్తగా అయితే ఎవరైతే చూస్తున్నారో ఆ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ నొక్కండి. हाय हाय है में इसमें हाँ इसमें ये ध्यान तुम देख रहे हो सर ठीक है
कहाँ है रे? कहाँ है? अंदर సో గాయస్ ఉన్న దీంట్లో ఉన్నది. సో ఈ టబ్లోకి వచ్చి కూర్చున్నాయి. నేను చూసినప్పుడు మెట్ల కింద ఉండే ఎప్పుడేమో నేను ఒక 5 నిమిషాలు నేను వాయిస్ ఇచ్చేసరికి దీని లోపలికి వచ్చి కూర్చున్నది. సో ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా చూడండి. ఇప్పుడు దీంట్లో పాము ఉంటుందని కూడా ఎవరికి తెలియదు. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా దీంట్లో పాము ఉంటుంది? చేస్తారా? సామాన్ ఉంటుంది తీసేస్తామని అనుకుంటాం, కానీ దీంట్లో పాము మాత్రం ఉన్నది. చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తున్నది, మీకు కనిపిస్తలేదు, నాకు అది కనిపిస్తుంది. ఇది లోపల ఉంది. ఇది ఒకటి ఈ డబ్బాలు వచ్చి కూర్చుంది. ఇది ఇక్కడ చూడండి. కనిపించిన కూడా కనిపిస్తలేదు. ఇది ఈ అట్టలో చూడండి, ఇట్లా అవన్నీ చూస్తున్నారా? దీపక్ చూడు, వెళ్ళాను నేను. ఇట్లా మెసేజ్ ఉంది. దిస్ ఇస్ ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా. చాలా బిగ్ సైజ్ చూస్తున్నారా? ఓ మై గాడ్. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఇండియన్ ప్రాక్టికల్ వెనమస్ కోబ్రా. ఓ మై గాడ్. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి నాగానాథ అంటే తెలుగులో నాగుపాం, హిందీ మే నాగ్, మరాఠీ మే గ్యోన్ పిటార్ కూడా అంటుంటారు. చూడండి చాలా యాక్టివ్ ఉంది స్నేక్ అయితే. ఓ మై గాడ్. చూడండి పారిపోవాలని చూస్తుంది. పాము మెట్లు ఎక్కుతుందా చూద్దాం. చాలా మంది అంటుంటారు మెట్లు ఎక్కది పాము అని అంటుంటారు కదా. చూడండి పాము మెట్లు కూడా ఎక్కుతుంది, చెట్లు కూడా ఎక్కుతుంది. ఓ ఓ ఓ ఓ ఓ. మంచిగా పెద్ద ఉంది. ఇంతకు ముందు కూడా నేను ఇక్కడ విలేంటి ముంగట గేట్ ముంగట పట్టినా నేను. అది నల్ల నాగుంబా ఒక 4-5 years బ్యాక్, 4 years అవుతుంది కదా. 4 years బ్యాక్ పట్టినా అంటే ఇప్పుడే పట్టినా. ఓ మై గాడ్. ఓ జాగ్రత్త ఉండాలా ఇలాంటి పాములతోటి. ఏ టైంలో తెలియదు. సో మనిషి ఎక్స్పర్ట్ కాదు, పాము ఎక్స్పర్ట్. ఎంత పెద్ద తోపు రెస్క్యూర్ అయినా సరే కానీ బయట మాత్రం ప్రతి ఒక్కరికి అవుతుంది. పాములు పట్టేవాడు పాము కాటుతోడు చనిపోతాడు. ప్రపోస్టల్ ట్రైనింగ్ తీసుకొని మేము రెస్క్యూ చేస్తుంటాం. చూడండి ఎంత యాక్టివ్ ఉంది. ఓ మై గాడ్. సో గైస్ ఇది ఎందుకు స్లో అయిపోయిందంటే
ఇది సమ్మర్ కదా, ఈ సమ్మర్లో స్లో అయిపోతుంది. కొన్ని వాటర్ తగ్గి మళ్ళీ స్పీడ్ అవుతుంది. తాగుతుంది తాగుడు. దీపక్ నీకే చూస్తున్నా. ఓ మై గాడ్. ఎటువదండి అయిపోతుంది. अंडे आगो मूता इसका चिन्ह अंडे आगो ఏమంటున్నా ये मेरा हुक्म है. అట్లా ఆగిపోతుంది. చలో ముంగటికి వస్తావా నేనే రావాలి నీ దగ్గరికి. ముంగటికి వస్తావా నేనే రావాలి నీ దగ్గరికి. వేసేస్తున్నా డబ్బాల. चल लोपलिకి నువ్వు ఎట్లా చూసినావు పాముని? అటు ఓకే చూసిన వాష్రూమ్ 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 ఇక్కడ